హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా సోహెల్ గారు అయితే ఒక పోస్ట్ అయితే పెట్టారు. ఆ పోస్ట్ ఏంటంటే, నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు సోహెల్ అని సోహెల్ అన్ను సినిమాది అది ఇది అని చెప్పి ఒక 1000-2000 కామెంట్స్ వచ్చేటి. ఒక సినిమా తీసిన తర్వాత ఎందుకు అసలు నన్ను అసలు దిగట్లేదు అన్న ఒక చిన్న కామెంట్ అయితే ఈ విధంగా రీసెంట్గా బూట్ కట్ బాలరాజ్ అనే మూవీ వచ్చింది కదా, దాని గురించి అయితే ఎమోషనల్గా అయితే మాట్లాడాడు. అది చూసిన తర్వాత నాకే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఒక రియాలిటీ షోలో ఉన్నట్టు, అంటే బిగ్ బాస్ ఎవ్రీ సీజన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ సోహెల్ గారు మీరు అది అర్థం చేసుకోవాలి. ఒక విషయం చెప్తాను సోహెల్ గారు. ఇప్పుడు ప్రజలు ఒక ఈ ఈ బిగ్ బాస్ ఉన్నప్పుడే నిన్ను దేకుతారు. మిగతా దాంట్లో అయితే ఎవరిని దేకరు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు దేకడానికి చాలా టైం పడుతుంది. అండ్ మీరు ఒక మంచి సినిమాతో కానీ వస్తే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే బూట్ కట్ బాలరాజ్ అయితే నేనైతే చూడలేదు. ఇది మంచి ఫిలిమో కాదో నాకు తెలియదు. ఎందుకంటే దీనికి ఉన్న బజ్, దీనికి ఉన్నది మీరు ఎవ్రీథింగ్ బాగా క్రియేట్ చేస్తుంటే ఖచ్చితంగా దీనికి మీరు ఇలా అడగాల్సిన అవసరం లేదు. అందరూ వాళ్ళే వచ్చేసిండు. అండ్ సారీ ఫర్ దట్. అండ్ మీరు ఒక మంచి స్టోరీ తీసుకొని ఇంకా మంచిగా హైట్స్కి రావాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ బిగ్ బాస్ రియల్ లైఫ్ రియల్ కాదు సార్. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ అయితే మీరు తెలుసుకోవాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఓకే గాయ్స్, మరిన్ని వీడియోస్లో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్.